ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతిన మా కాపరి, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రములు. ఈ యొక్క ప్రశస్తమైన ఉదయకాల సమయం మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో నీ కృపలో బద్దగా చేసి నడిపించిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. గత వారం అంతా మమ్మల్ని మా కుటుంబాలను కాపాడి ఉన్నాం. సజీవులుగా వచ్చాం. నూతన దినం మాకు ఇచ్చావు. నూతన ఆయుష్ మాకు ఇచ్చారు. దేవా, ఈ దినము మేము చూస్తామని గత వారంలో మేము అనుకోలేదు నాయన, కానీ చూచి బాగా మాకు ఇచ్చాం. అయితే వచ్చే ఆదివారం మరలా మేము ఇలా ఉంటామో లేదనేది మీ యొక్క ఆలోచనలో ఉంది నాయన. దినములు, సమయములు, సంవత్సరములన్నీ కూడా మీ స్వాతంత్రం ఉన్నాయి నాయన. కనుకనే మమ్మల్ని అందరినీ మీరు బలపరుస్తూ నడిపిస్తూ నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ నీ ప్రేమను బట్టి వందనాలు. దేవా, తీసుకొచ్చిన బిడ్డను బట్టి వందనాలు. దేవా యేసయ్య, ఇంతవరకు పాటలు పాడాం, కుమారుడు సాక్షి చెప్పగా మీరు విన్నారు. ఆ యొక్క కోడల జీవితంలో మీరు జరిగించిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఆ కుమార్తె ఇంకా సంపూర్ణ స్వస్థత వెతుకుని ఈ కాల వర్తమానములు ఎదుగుచు నీ రాకడ కొరకు తన కుటుంబాన్ని చక్కదిద్దే బిడ్డగా వచ్చాను. అలాగే వచ్చిన బిడ్డలందరినీ దీవించు. చదవబడిన లేఖనం నుంచి మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ సంధించు. మీ అద్భుత నీ బలంతో నింపండి. నీవే గొప్ప కార్యం జరిగించండి. ఈ సమయం ఇక్కడ నీకే సమర్పణ చేసుకుంటూ మహిమా, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నామని, వచ్చిన మా అంతరుతున్నామని, ఇక్కడ వ్యతిరేక ఆత్మ కానీ చీకటి ప్రభావం కానీ ఎన్నడూ లేకుండా నీ కృపా దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ దయచేసి నడిపించమని, నీ అద్భుత నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనము తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి చాలా ప్లేట్లు విన్నాం. ఈరోజు మరి మన మధ్య మరి పాంప్లెట్లు ఉన్నాయి. మరి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి, ఎన్ని కావాలని తీసుకుని వెళ్ళండి. సరే, మరి గత ఆదివారం హాస్టల్ ఉన్నాడు కదా, మరి మెట్లు దిగుతున్నప్పుడు మరి జోడు ఆ యొక్క మెట్లు దిగుతున్నప్పుడు స్కిడ్ అయి మరి జారిపడ్డాడు. కొంచెం కాలికి మరి చిన్న గాయం ఏమి కాదు, కానీ కొంచెం నరం దగ్గర కొంత ఇబ్బంది అయింది. మరి కట్టించుకున్నాడు. రాత్రి కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. మరి ప్రార్థన చేయండి బాబు కోసం. మరి ఇంచుమించుగా మరి మార్కులు బాగానే వస్తున్నాయి. అనే స్టడీ బాగా జరుగుతుంది. అంతలో మరి కొంత కాలు స్కిడ్ అయి మరి విడిపోవడం జరిగింది. బాబు కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇవి సంగతులు. కనుక మరి మనందరం కూడా దేవుని సన్నిధిలో మరి గడపడానికి వచ్చాం. ఆయన వాక్యమును మరి వినే సమయం ఇది. కనుక అందరూ కూడా వాక్యములోనికి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమును గురించి రాస్తూ మరి అందరూ కూడా సంఘం అంతా కూడా అనగా కొరింథీ సంఘం అంతా కూడా చక్కగా ఒక మంచి దిద్దుబాటు గల సంఘముగా ఉండాలని ఆనాడు పౌలు గారు తన యొక్క స్వహస్తాలతో ఈ గ్రంథాన్ని రాస్తూ అందుకనే ఈ కాల వర్తమానికి చెప్పాడు, కొరింథీ ఒక దిద్దుబాటు పుస్తకం అని చెప్పి, ఒక దిద్దుబాటు పుస్తకం. ఎందుకంటే కొరింథీ సంఘం ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఒకసారి ఆ వాక్యం చదువుని చూడండి. మనందరూ తెలిసిందే. 1 కొరింథీ 11-17 మనం ప్రతి ప్రభురాత్రి భోజన సమయంలో దీన్ని మనం ధ్యానం చేస్తాం కదా. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు
మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు అని. చూడండి, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఎందుకంటే వారు వాక్యమును అంగీకరించారు, కానీ వాక్యములో వారు ఎదుగుతున్నట్టు కనబడుతున్నారు, కానీ లోపల మాత్రం కొన్ని పరిస్థితులు ఉండిపోయాయి. లోపల వారి స్వభావాలు అలా ఉండిపోయాయి. పౌలు గారు చెప్పిన వాక్యం, పేతురు గారు చెప్పిన వాక్యం మన గ్రామాలకు వచ్చిందిరా, మన యొక్క కొరింథీ పట్టణానికి వచ్చింది. చాలా సంతోషం, చాలా అద్భుతమైన కార్యం ఇది. కనుక ఈ కార్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే చాలా సంతోషం అని వారందరూ కూడా అనుకుంటున్నారు. కానీ పౌలు గారు చెబుతున్న పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్న విషయాలు వారు వింటున్నారు, కానీ వారిలో కొన్ని పరిస్థితులు ఉండిపోయాయి. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని వాక్యానికి విరుద్ధంగా ఉన్న కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యాలు అక్కడ పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్తాడు. ఎందుకంటే కొరింథీ పట్టణము దేవుడు ఆనాడు పౌలుకి అప్పగించిన పట్టణం అది. దేవునికి మహిమ కాక. ఎందుకంటే పౌలు ఆయా ప్రాంతాలకు నడిపించబడుతున్నాడంటే, ఆయా ప్రదేశాలకు వెళ్తున్నాడంటే పౌలు తన సొంతగా వెళుతున్న ప్రాంతము కాదు. ఏదైనా అక్కడికి వెళ్తే, ఎక్కడికైనా వెళ్తున్నాడంటే, ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణం వెళ్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప సొంతగా ఆయన ఎక్కడికి, ఏ ప్రయాణానికి, ఏ దేశానికి, ఏ దీవికి కానీ ఎక్కడికైనా వెళ్ళాల. దేవునికి మహిమ కాక. ఎందుకంటే ప్రవక్త దేవుని సోదరుడు ఉంటాడు తప్ప ప్రవక్త తన సోదరులో ఎక్కడ కూడా ఉండడు. ఆమె హల్లెలూయా. అర్థమందరికీ. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుడు స్వాధీనంలో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు తప్ప తన యొక్క సొంత స్వాధీనంలో నేను వెళ్తాను అని చెప్పి అనుకోడు. ఎలా అంటాడంటే, దేవుని చిత్తమైతే ఆ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్తే, ఆ ప్రదేశానికి వెళ్తే అనే ఆలోచన కలిగి ఉంటాడు ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే అతను దేవుని చేత మాట్లాడాలి. అది అలా మాట్లాడండి, అందరూ అలా మాట్లాడుతూ ఉంటారు, తెలుగే కాదని మాట్లాడుతుంటా. కనుక ఆయన దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే ఆయనను పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మయే నడిపిస్తుంది. అందువలన కొరింథీ పట్టణానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు కొరింథీ పట్టణం గురించి ఇష్టం ఉంది, అవి తర్వాత మనం చూద్దాం. ఈ కొరింథీ, ఈ యొక్క పట్టణంలో అక్కడున్న విశ్వాసులకి మరి దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపరిచిన కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వరముల గురించి, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావముల గురించి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కొన్ని వరాలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని వరాలు ఉన్నాయి. అవన్నీ మనం తెలుసు కదా. అది ఆత్మవరములు, తర్వాత కృపా వరములు. ఇంటికి అందరూ చదవండి 12వ అధ్యాయంలో కృపావరములు అంటే చూద్దామని, లేకపోతే ఒకసారి 12వ అధ్యాయము 8వ వచనం లేక 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. చూడండి, ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటంటే ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ ప్రత్యక్షత కనుక ఒక మనిషి కనుక లేకపోతే ఆ మనిషి వాక్యాన్ని అర్థం చేసుకోలేడు. హల్లెలూయా. ఏం చేసుకోలేడండి? అర్థం అవ్వాలంటే ఒక బయలుపాటు ఉండాలి, ఒక ప్రత్యక్షత ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒక ప్రత్యక్షత,
ఒక సంఘానికో, ఒక సేవకుడికో, ఒక విశ్వాసికో దేవుడు ఇచ్చాడంటే ఆ ప్రత్యక్షతను పట్టుకున్న వ్యక్తి వాక్యం నుంచి ఎన్నడూ కూడా తప్పడు. వాక్యాన్ని పట్టుకుని ఉంటాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాక్యముతోనే తన జీవితం ఉంటుంది తప్ప వాక్యము కాకుండా తన జీవితం ఏమి ఉండదు. అందుకనే ప్రత్యక్షత పొందుకున్నవాడు కదల్చబడ్డాడు. ఆ ప్రత్యక్షత బండ మీద కట్టబడినప్పుడు, ఏ బండ? క్రీస్తు అనే బండపై ఆ ప్రత్యక్షతను కట్టుకున్నప్పుడు, ప్రత్యక్షతను అతను స్థాపించుకున్నప్పుడు, ఆ బయలుపాటు ఆ వ్యక్తికి వచ్చినప్పుడు, హల్లెలూయా, వెంటనే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క స్వధరణకు వెళ్తాడు, క్రీస్తు యొక్క నడిపులోకి వెళ్తాడు, క్రీస్తు ఏం చెప్తే చేస్తాడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతాడు. ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి. ప్రత్యక్షత లేనివాడు తన సొంతగా వెళ్తాడు. సొంతగా వెళ్ళినప్పుడు కొన్ని కార్యాలు జరిగినా జరగవచ్చు, కొన్ని కార్యాలు జరగకపోవచ్చు. కానీ ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి అయితే అతని నుండి దేవుడు నడిపిస్తాడు కనుక అన్ని కార్యాలు సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందులో ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఏమనగా ఒకరికి ఆత్మ మూలమైన బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలన విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచువరము, ఆ ఒక్క ఆత్మ వలన అద్భుత కార్యాలు, శక్తి, ఆ ఒక్క ఆత్మ వలన ప్రవచన వరము, ఆ ఒక్క ఆత్మయే వివేచన, ఆ ఒక్క ఆత్మ ద్వారా నానావిధ భాషలు, ఆ ఒక్క ఆత్మ ద్వారానే భాషలకు అర్థాలు. ఇవన్నీ ఏమిటి? ఆత్మ వరములు. హల్లెలూయా. ఇప్పుడు కృపావరములు చూడండి. కృపావరములు 27 అదే అధ్యాయంలో 27 అందరూ చూస్తున్నారా? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతములు చేయవారిగా, కొందరు స్వస్థపరచువారుగా, కొందరు ఉపకారములు చేయవారిగా, కొందరు ప్రభుత్వములు చేయవారుగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా, అలాగే భాషలకు అర్థాలు చెప్పేవారుగా. కృపావరములు, ఆత్మ, ఇవి 9 అవి 9. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా ఓ కొరింథీ పట్టణమా, మీరు చక్కగా ఇవన్నీ కూడా చేయండి. అయితే ఇవి చేసే ముందు మీలో ప్రేమ ఉందా చూడండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ లేకుండా దాని కింద చెప్తున్నాడు 13వ అధ్యాయంలో, ప్రేమ లేకుండా ఏమీ లేదు అన్నాడా? మీరు భాషలు మాట్లాడినా, భాషలకు అర్థాలు చెప్పినా, ప్రభుత్వం చేయవారైనా, ఎన్ని ఆత్మవరములు కృపావరములు కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేనట్టయితే నేను వ్యర్థుడను అన్నాడు. అవునా? ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను. పేదల కొరకు నా పోషణ అయితే ఇచ్చేసినా, ఎంతగా నేను సహకరించినా, ప్రేమ లేని వాడిని అయితే మరి ఇవన్నీ చేస్తున్న ప్రేమ లేకున్నానా? పేదల పోషణ కొరకు తమ ఆస్తి ఇస్తాడట, ఎదుటి వారు బాగపోతే వారికి ఏదో చేస్తాడట, ఆకలి ఉంటే వారికి ఆహారం. మరి ప్రేమ లేకుండా అది చెప్తున్నా, ప్రేమ లేకుండానా? అయితే ప్రేమ గల కొన్ని కార్యాలు ఉంటాయి. అవి ఆత్మ సంబంధమైన ప్రేమతో కాదు, కానీ శరీర సంబంధమైన కొన్ని ప్రేమతో మనం కొన్ని చేస్తాం. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమతో మనం చేస్తే అది పరిపూర్ణతగా ఉంటుంది. దేవుడు కూడా ఆ విషయాన్ని మెచ్చుకుంటాడు. అందుకనే ప్రేమే ప్రాముఖ్యమన్నాడు. 9 వరాలు, 9 ఆత్మవరాలు, 9 కృపావరాలు. నువ్వెన్ని కలిగి ఉన్నా, సంఘములో మంచి ప్రవచించేవాడుగా ఉన్నా, భాషలు చెప్పేదానిగా ఉన్నా, భాషలకు అర్థాలు చెప్పేదానిగా ఉన్నా, నీలో గనక దైవికమైన ప్రేమ నీలో లేకపోతే చెప్పండి, నువ్వు భాషలకు అర్థాలు చెప్పినా, ప్రవచనాలు కలిగినా, కృపావరాలు కలిగి ఉన్నా, ఆత్మవరములు కలిగి ఉన్నా ఉపయోగం లేదు.
హల్లెలూయా. అందులో 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే అది ఏదో మాటలు చెప్పినంత మాత్రం చేత ప్రేమ రాదు. పెదవుల ద్వారా మాట్లాడినంత మాత్రం చేత ప్రేమ రాదు. ఏదో నువ్వేదో కొంచెం నీ దగ్గర రూపాయి ఉంటే ఒక 5 పైసలు ఎవరికి హెల్ప్ చేసినంత మాత్రం చేత నేను చేసేసాను అని చెప్పి డప్పు కొట్టును మాత్రం చేత ప్రేమ రాదు. కానీ ప్రేమ ఏం చేస్తుంది? దమ్మముగా ప్రవర్తించదు. నేను ఇంత ఇచ్చాను, నేను ఎంత చేశాను, అంత చేశాను, మాస్టర్ గారికి ఎలా చేశాను, ఇంకొకరికి ఎలా చేశాను, హాస్పిటల్లో ఉంటే ఈ పని చేశాను, వాళ్ళ పేదరికంలో ఉంటే ఇంత చేశాను అని చెప్పేది అది డాంబికం అవుతుంది. హల్లెలూయా. అది కాదు. ప్రేమ అనేది దమ్మముగా ప్రవర్తించదు. ప్రేమ అనేది ఎదుటి వారికి పెట్టినప్పుడు అది మరలా చెప్పుకోదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నామమున ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు, ప్రభువు నామమున ఒక వ్యక్తిని నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు, అటువంటి ప్రేమతో నువ్వు చూచావంటే తిరిగి దాన్ని చెప్పే విధంగా ఉండదు. హల్లెలూయా. అందులో అన్నాడు కుడి చేత్తో ఇచ్చింది చెప్పాలి. మాట్లాడడం కొంచెం గట్టిగా. రేపు వచ్చిన సేవకులు వచ్చిన అనుకుంటారా నోరు మెదపినట్టుగా, ఏది అసలు మాటలే రానట్టుగా కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఏం చెప్తున్నా నేను? కుడి చేతితో ఇచ్చేది మనమైతే కుడి చేతి ఇచ్చింది ఎడ చేతి బాగా వెంటనే తెలిసిపోతుంది. అంటే ఏంటంటే కుడి చేతి ఇచ్చింది ఎవడన్నా నీకు కనబడితే, ఇప్పుడైనా నా బ్రదర్ ఇంటికి వెళ్ళి వచ్చాను, అతడు ఏదో ఆపుతున్నాడంట, కొంత అమౌంట్ వచ్చి ఇచ్చిచ్చారు అన్నారు. అప్పుడే ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నాం. అందుకనే దేవునికి నువ్వు ఏది చేసినా, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా, లేక నీ ప్రక్క సహోదరుడికి నువ్వు ఏం చేసినా, సహోదరికి ఏం చేసినా ఏమాత్రం కూడా నువ్వు డాంబికంగా చెప్పనవసరంలా. చూచాడు దేవుడు. నువ్వెవరికైతే చేసావో, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైతే నువ్వు పలకరించావో, ఎవరికైతే వస్త్రం వెళ్ళావో, ఎవరికైతే వస్త్రాలు ఇచ్చావో, ఎవరైతే దీనుడుగా ఉన్నారో వారి యొక్క పరిస్థితులు చూచి నువ్వేం చేస్తావో, నీవు నీ ప్రక్క వారికి, సంఘ పెద్దకి, ఇంకా వరకు చెప్పనవసరం లేదు. కానీ ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు అన్ని చూస్తున్నాడు. రహస్యమందున్న మన తండ్రి ప్రతిఫలమిచ్చేవాడు కనుక ఆయనే సమస్తం చేస్తాడు. కనుకనే ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. కష్టపడితే వస్తుంది. కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవునికి మహిమ కాక. కనుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో కూడా విషయాలు చెప్తున్నాడు. చూడండి, భాషలకు మాటలు అర్థాలు చెప్పడమైనా, భాషలు మాట్లాడటమైనా, ఏ కార్యమైనా సరే అన్నిటికంటే ప్రాముఖ్యముగా సంఘములో ప్రవచన వరం ఉండాలన్నాడు. ఏ వరం అంట? ఏ వరం అండి? చదవండి. 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. అంటే ప్రవచించే వరాన్ని మీరు కోరుకోండి. ప్రవచించడం అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యం. భాషలు మాట్లాడటమైనా, భాషలకు అర్థాలు చెప్పడమైనా, లేక ప్రభుత్వం చేయవాలైనా, లేకపోతే వివేచన వరమన్నా, విశ్వాసమన్నా, వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఏదంటే ప్రవచించే వరము కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైన కింద మనం చదివితే. హల్లెలూయా. అందులో అన్నాడు, ఈ యొక్క ప్రవచనం అనేది సంఘానికి ఎంత ఉపయోగం అంటే అక్కడ చెప్తున్నాడు. పిల్లలకు రోవి కానీ 7వ వచనం 14:7 పిల్లలకు రోవి కానీ, వేద కానీ, నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఊదిరిదేదో మీటినదేదో ఎలాగో తెలియను.
మరియు బోర స్పష్టమైన ధ్వని ఇచ్చినప్పుడు ఏమన్నాడు? స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి లేకపోతే సైనికులలో ఒక కమాండర్ ఒక విజిల్ వేస్తాడు. విజిల్లో రకాలు ఉంటాయా? అలాగే స్కూల్స్లో గంటల్లో కూడా తేడాలు ఉంటాయి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ అని. అలాగే ఇంటర్వల్ అప్పుడు ఒక బెల్ల కొడతారు. లాంగ్ బెల్ల వేరుగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ బెల్లే ఇంటర్వెల్లో కొట్టాడు అనుకో, పిల్లలందరూ ఏమంటారు? ఇదేంటిరా ఆ డ్రిల్ మాస్టర్ ఆ గంటలు కొట్టేవాడు లాంగ్ బెల్ కొట్టేశారంటారు. ఇంటర్వెల్లో కొట్టవలసింది వేరు. లాంగ్ బెల్ అంటే గనగన కొడతాడు. ఇంటర్వెల్లో కొట్టితే ఒక బెల్ల 2 బెల్ల కొడతాడు కదా, అప్పుడు ఇంటర్వెల్ బయటకు రావాలి. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, ప్రవచించేవారైనా, భాషలు మాట్లాడేవారైనా, భాషలకు అర్థాలు చెప్పేవారైనా ఎవరైనా ఉన్నారంటే వారు స్పష్టముగా సంఘము అర్థమయ్యే రీతిగా వారు కనుక ప్రవచించకపోతే అందరూ అన్నాడు వారు మీటినదేదో ఊదినదేదో ఎలా తెలుస్తుంది? మరియు బోర స్పష్టముగాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు. కనుక ఇదంతా కూడా ప్రవచనాలు పలకండి, భాషలు మాట్లాడండి, సంఘము క్షేమమే. అయితే మీరు ప్రవర్తించేది పరిశుద్ధాత్మకు అనుబంధముగా ఉండాలి. ఎవరికి నమ్మకునుడు కాక. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మకు అనగా వాక్యమునకు సరిపోయినదిగా ఉండాలి. నీ ప్రవర్తన బట్టే నువ్వు భాష మాట్లాడాలి. నీ నోటి మాటను బట్టే నువ్వు అర్థాలు చెప్పాలి. బయట నోటి మాటలు వేరు, లోపలికి వచ్చిన తర్వాత భాషలు చెప్పడం వేరు. ఇలా ఉన్నట్టయితే నువ్వు స్పష్టమైన ధ్వని సంఘానికి ఇస్తున్నావా? స్పష్టముగా నీ ఆత్మీయ జీవితం సంఘానికి ఒక మాదిరిగా ఉంటుందా? అలాగే బయట కూడా ఒక మాదిరిగా మీటినదేదో ఊదినదేదో అంటే ఏంటి? నీ ఆత్మీయ జీవితంలో జరిగే ఒక మార్పు. నువ్వు ఎలా పెడుతున్నావు, ఎలా ఊదుతున్నావు? ఆత్మ ద్వారా ఊదినా, ఆత్మ ద్వారా మీటినా అది ఆత్మ సంబంధమైన కార్యము కనుక ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో ఆ సంగతులు విన్నప్పుడు, ఆ ప్రవచనం వారు విన్నప్పుడు తప్పనిసరిగా వారికి అర్థమవుతుంది దేవుడు ఎలా ఉండాలేమో. ప్రవచనం అంటే ఏంటి? వాక్యం చెప్తున్నప్పుడే, ప్రార్థన చేస్తున్నప్పుడే, ఉపవాస ప్రార్థనలోనే ప్రవచనం పలుకుతారు. సంఘం స్థితి ఇది. సంఘం ఎలా ఉంది? యవనస్తులు ఎలా ఉన్నారు? పెద్దలు ఎలా ఉన్నారు? స్థితి బాగోలా, యవనస్తుల పరిస్థితి బాగోలా అని కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడిన కొంతమంది ఏం చేస్తారు? ప్రాఫెసీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాఫెసీ అంటే ప్రవచనాలు పలుకుతారు. ఒక్కొక్కసారి అయితే ఆఫ్రికా నుంచి ఒక సేవలు వస్తారు. ఒకరోజు సేవకుడు వచ్చాడు ఫ్యామిలీ వస్తే, ఆ యొక్క సేవకులు వస్తున్నారు. ఆయన గురించి తెలిసింది ఏంటంటే మంచి ప్రార్థనా పరుడంట, ప్రవచనాలు చెప్తాడంట. ఎవరైనా కనుక సంఘంలో సరిగా లేకపోతే ఆ పేరు పెట్టి నిలబెడతాడని చెప్పి. నిజమేనా? అప్పుడు ఏమనుకుంటారు అందరూ? ఎవరిని ఎదుర్కొంటారా? నిజమేనా? దేవునికి మహిమకరుడు గాక, దేవునికి స్తోత్రకరుడు గాక. మన సంఘంలోనే కనుక చక్కగా ప్రవచించే ఒక సహోదరి లేక ఒక సహోదరుడు ఉన్నాడు అనుకో, అతను ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అనుకో, ఆ విషయమే కనుక అతను మాట్లాడింది ఆత్మమూలమైనది అయితే నిజముగా ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సంఘమంతా గౌరవిస్తాడు, భయపడదు. సంఘమంతా గౌరవిస్తాడు. అతను పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం జరిగించబడినప్పుడు దేవునికి మహిమకరుడు గాక. హల్లెలూయా. అందుకని ప్రవక్త దినాల్లో 2 మనుషులు ఓ రోజు పెంతెకొస్తు సంఘానికి వెళ్తే 2 వ్యక్తులు ఉన్నారంట.
ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నాడు, మరొక వ్యక్తి భాషలకు అర్థాలు చెప్తూ ఉన్నప్పుడు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు చూడలేదురా, మా బాప్టిస్ట్ సంఘంలో చూడలేదు నేను. ఎందుకంటే బాప్టిస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మ ఉన్నదని వారు మాట్లాడాలి. మాట్లాడండి, నమ్ముతారా? మాట్లాడండి, నమ్ముతారా? నమ్మరు, పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్మరు. కనుకనే ఇక్కడ పెంతెకోస్తు సంఘం దగ్గరకు వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతున్నారు, భాషలకు అర్థాలు కూడా చెప్తున్నారు. చూసినప్పటికి ఆశ్చర్యమైంది ప్రవక్త గారికి. ఎప్పుడైతే ఆశ్చర్యమైందో ఒకసారి వారింటికి వెళ్ళారు, ఎలా ఉన్నారో చూద్దామని. ఎందుకంటే కొత్త భాషలు మాట్లాడటం కొత్త, అర్థాలు చెప్పడం కొత్త, ఈయన చూడటం కొత్త. అందువల్ల వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి చక్కగానే మాట్లాడాడు, మరొక వ్యక్తి అయితే తేడాగా ఉన్నాడు. హల్లెలూయా, చూసారా? తేడాగా ఉన్నాడు. అతని సాక్ష్యం సరిగా లేదు. మరొకటి సాక్ష్యం బాగుంది, మరొకటి సాక్ష్యం బాగోలేదు. అప్పుడు అడిగాడు దేవుడు, ప్రభా ఏమిటి ఇలా జరిగింది? ఇద్దరు కూడా సంఘంలో మాట్లాడారుగా. ఒక వ్యక్తి భాషలతో మాట్లాడితే అదే వ్యక్తి ఏం చేశాడు? భాషలకు అర్థాలు చెప్పాడు కదా. ఏమిటి ప్రభా అన్నప్పుడు దేవుడు అప్పుడు చక్కగా చిన్న దర్శనం ద్వారా ప్రవక్తకు చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నది అనడానికి గుర్తు భాషలు మాట్లాడడం, భాషలకు అర్థాలు చెప్పడమే కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న గుర్తు ఏంటంటే అతడు దేవుని వలె ఉంటాడని చెప్పారు. దేవుని నమ్మకం. హల్లెలూయా. కనుకనే మనం కూడా అదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బోర స్పష్టముగానే ధ్వనించినప్పుడు యుద్ధమునకు ఆ ప్రవచనం అనేది ఒక ఆత్మకు ఉపయోగం లేకపోతే ప్రవచనం ఎందుకు? సంఘంలో ప్రవచనం వస్తుందంటే అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. అర్థమవుతుంది అందరికీ? కొంచెం నెమ్మదిగా చెప్తున్నా. పరిశుద్ధాత్మ యొక్క ఒక ప్రవచనం వచ్చిందంటే ఆ ప్రవచనం అనేది సంఘానికి ఎంతో ఉపయోగమది. సంఘం యొక్క స్థితి కొరకు దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. అప్పుడు సంఘం అంతా ఏం చేయాలంటే ఆ వ్యక్తిని మనం వేలు పెట్టి చూపించడం కాదు, కానీ సంఘం యొక్క క్షేమం కొరకు సంఘం అంతా కూడా పలానా వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో ఒక వ్యక్తి కొరకు ప్రాబ్లం గురించి చెప్పాడు. ఆ వ్యక్తి సరిగా ఉండలా, ఆ వ్యక్తి సరిగా నడవడంలా, ఆ సహోదరి సరిగా ఉండడం లేదు. ప్రవచనం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినప్పుడు ఆమె క్రమంలో ఉంటుంది. క్రమంలో ఉండటానికి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆ విషయం తెలిపినప్పుడు ఆ వ్యక్తి కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మేలైన కార్యములు ఆ పరిచర్య పట్ల జరుగుతాయి. అందరికి అర్థమవుతుంది ఈ మాటలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఆయన అపోస్తలుడైన పౌలు గారు చాలా సంగతులు ఇందులో నుంచి మరి మాట్లాడుతూ చాలా విషయాలు సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడి 15వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇంకా సంఘాన్ని కొంచెం లోతుకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి మొదటి వచనం 15. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నా. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. నేను ఏ ఉపదేశపూర్వకంగా సువార్త మీకు ప్రకటించిందో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారు. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని ఏ విశ్వాసమును నడిపించానో, ఏ వాక్యమును మీకు ప్రకటించానో, ఏ ఉపదేశ రూపంలో మీకు సువార్త ప్రకటించానో
ఆ ఉపదేశములు మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అనగా అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించిన సువార్త తన సొంతదా? చెప్పండి. హలో, ఇటు చూస్తున్నారా అటు చూస్తున్నారా? చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించిన సువార్త తన సొంతదా దేవుడిదా? అపోస్తలుడైన పేతురు బోధించిందే పౌలు బోధించాడు ఇక్కడ. ఎందుకంటే 3 సంవత్సరాలు అరేబియాలో ఉండొచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇచ్చిన బయలుపాటును 2 దగ్గర పెడితే 2 ఒకేలా ఉన్నాయి. ధర్మశాస్త్రం రాసిన వాడే భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చాడని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు పౌలు. వచ్చాడు. పేతురు మీద ఉన్న అపరిశుద్ధాత్మయే మేడగదిలో, అందరూ చూడండి, మేడగదిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఆ 108 మీద రాలిందో అదే పరిశుద్ధాత్మ, అదే దేవుడు పౌలుని నడిపిస్తున్నాడు. ఇప్పుడు 108 మీద రాలిన ఆ పరిశుద్ధాత్మ మరలా పౌలు మీదకి వచ్చినప్పుడు పౌలు కూడా ఆనాడు 108 మీద రాలిన ఆ పరిశుద్ధాత్మ ఏ పునాది మీద అయితే వాక్యము అనగా ఆయన సంఘం కట్టబడిందో అదే పునాది గల వాక్యము కూడా పౌలు కూడా బోధిస్తున్నాడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ పాయింట్ అర్థమైందా? ఈ సువార్త అపోస్తలుడైన పేతురు ప్రకటించిన సువార్త యూదులకు కాదు. ఆమేన్, హల్లెలూయా. యూదులు ఒక్కరికే కాదు. ఆయన యూదుడైనప్పటికీ, అపోస్తలుడైన పేతురు గారు యూదుడైనప్పటికీ, యెరూషలేములోని సువార్త ప్రకటించినప్పటికీ అతడు చెప్పిన ఆ బోధ ఏమన్నాడు? ఇది మీకును, ఏమన్నాడు? ఇది మీకును దూరస్తులకును అనేక మందికి ఈ సువార్త, ఈ వాగ్దానం నెరవేరబోతుంది అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ. అంటే అక్కడ యూదా దేశంలో, యెరూషలేములో లేక ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి కోసం మాట్లాడుతున్నాడా? ఇది మీకును. చాలా మంది మాట్లాడుతున్న మన బోధకులు ఏంటి, మన వాళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి? డినామినేషన్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్లు ఏం చెప్తారు ఈ విషయం గురించి తెలుసా మీకు? ఆనాడు అపోస్తలుడైన పేతురు యూదులకు మాత్రమే ఆ సువార్త, మనకు కాదు సువార్త అంటారు వాళ్ళు. తప్ప ఉప్ప చెప్పాలి. ఆర్సీఎంలు ఏమంటారంటే ఆనాడు పేతురు బోధించిన బాధ ఒక యూదులకి అంటారు. తప్ప ఉప్ప మాట్లాడండి. ఎందుకంటే యూదుల కొరకైతే యూదుల వరకే దేవుడు ఏదో సువార్త చెప్తాడు. ఏమన్నాడు ఇక్కడ? ఈ ప్రామిస్, వాగ్దానం అంటే ప్రామిస్. నేను ప్రామిస్ చేసిన లేక వాగ్దానం చేసిన ఈ వాక్యము ఇది మీకు, మీ పిల్లలకును, దూరస్తులైన మనకును ఈ వాగ్దానము చెందును. హల్లెలూయా. ఇది యూదులు ఒక్కరికే కాదు. గట్టిగా చెప్పాలి. ఇది యూదులకు ఒక్కరికే, గట్టిగా రావాలి. కాదు. ఎవరికి ఇది? యూదులకు, సమరయులకు, అన్ని జనులకు. 3 జాతులుగా. ఏ జాతులు అవి? 3. 1 యూదులు, 2 సమరయులు, 3 అన్య జనులు. నోవా కుమారులు 3, షేము, హాము, యాపేతు. వీళ్ళ 3 నుంచి 3 జాతులు వచ్చాయి. అన్యజనులు, యూదులు, సమరయులు. మాట్లాడారు అసలు కొంచెం కూడా స్పర్శట్లా. నేను చెప్పింది కూడా చెప్పలేకపోతున్నారు. మళ్ళీ చెప్పండి. యూదులు, సమరయులు, అన్యజనులు. నోవా కుమారులు షేము, హాము, యాపేతు అనే ఈ 3లో నుంచే ఈ 3 జాతులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది 3 జాతులే. ఈ 3 జాతులు ఎక్కడి నుంచి
నుంచే అంటే షేతులో నుంచే. షేత్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆదాములో నుంచే. ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుళ్ళలో నుంచే. మనందరం అక్కడి నుంచి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నామకరుడు గాక. కనుకనే ఆనాడు పేతురు బోధించిన బోధ పౌలు బోధిస్తున్నాడు అన్ని జనులలో మధ్య. అదే యూదులకైతే పేతురు, పౌలు పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. మేడ గదిలో ఉన్న పరిశుద్ధాత్మ, పౌలను దర్శించిన ఆ దమస్క వీధులు నడిపించిన పరిశుద్ధాత్మ, రెండు ఒకటా వేరా? చెప్పాలి బాబు, రెండు ఒకటా లేకపోతే వేరా? రెండు ఒకటేనా? జాగ్రత్తమైన మాటలు. పరిశుద్ధాత్మ ఎప్పటికీ తప్పు కాదు. గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్మ ఎప్పటికీ తప్పు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పటికీ తప్పు కాదు. పరిశుద్ధాత్మ అనేది ఎప్పటికీ కూడా నిజమే, ఎప్పటికీ అది సత్యమే, ఎప్పటికీ అది జీవమే, ఎప్పటికీ జీవమే. మరలా యూదులను మరలా దేవుడు చెప్పాలి దర్శించేంత వరకు కూడా పరిశుద్ధాత్మ ఎప్పటికీ కరెక్టే. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే సంఘములకు దేవుడు క్రమం ఇచ్చాడు, రక్షణ పొందుకునే క్రమం ఇచ్చాడు. ఆ క్రమమే ఈ కాలపు ఏలియా వర్తమానికుడు ఆ క్రమాన్ని తీసుకొచ్చాడు. అందుకని అంటున్నాడు, పేతురుకి ఏ బహుమానమో, పౌలుకి ఏ బహుమానమో చెప్పాలి. నాకును ఏ కారణం చెప్పండి, కారణం చెప్పండి. పేతురు ఏది బోధించాడో, పౌలు ఏది బోధించాడో, ఈ కాలపు సాయంకాల వర్తమానికుడైన విలియం బ్రహ్మ్ కూడా ఆయన అదే బోధించాడు. ఆయన కనుక అదే వాక్యం తీసుకురాకపోతే ఆయన ఎవరో? ఎందుకంటే చాలా మంది దైవజనులు వచ్చారుగా. ఎవరు? బిల్లీ గ్రామ్ గారు వచ్చారు, వారన్ రాబర్ట్స్ వచ్చారు, జాన్ వెస్లీ గారు వచ్చారు, చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు వచ్చారుగా. రిఫార్మిస్టులు, సంఘ సంస్కర్తలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కదా. ఆయన లాగానే ఈ నందును విలియం బ్రహ్మ్ నందు ఏదో ఎక్కడో పుట్టాడని చెప్పి ఎవరి గురించి వచ్చిన మాట చెప్పుకుందాం, కానీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆనాడు బంధించబడిన ఆనాడు ఆ యొక్క సంఘ శాఖల మధ్యలో బంధించబడి ఉన్న వాక్యమును, అపోస్తల బోధను ఆనాడు మరలా పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన ఆ వాక్యమనే మరలా బయటకు తీసి ఈ వాక్య ప్రకారంగా మీరు మారు మనసు పొందండి, ప్రభువైన చప్పలు కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఎందుకని చప్పలు కొట్టమనంటే అటువంటి వర్తమానం మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలుకి ఏ బహుమానమో, పేతురుకి ఏ బహుమానమో, విలియం బ్రహ్మ్కి ఏ బహుమానమో, అదే వాక్యం ఎదుగుతున్న మనకు కూడా సేమ్ బహుమానాలు చాలా ఉన్నాయా? రామపత్రంలో మాట్లాడతాడు దేవుడు, దేవునికి పక్షపాతం, దేవునికి పక్షపాతం లేదు, దేవునికి ఎటువంటి పక్షపాతమే లేదు. ఇప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమలో కపటం లేదు. గట్టిగా చెప్పాలి. క్రీస్తు ప్రేమలో కపటం లేదు. తల్లిదండ్రుల ప్రేమలో కపటం ఉంటుంది. భార్య తన భర్తను ప్రేమించడంలో కపటం ఉండొచ్చేమో, భర్త తన భార్యను ప్రేమించడంలో కపటం ఉండొచ్చేమో, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడంలో కొంత కపటం ఉండొచ్చేమో, ఇచ్చిన దగ్గర చూడొచ్చేమో, ఒకరు నొకలా ఇంకొకరు నొకలా చూడొచ్చేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయితే అటువంటి ప్రేమ కలిగిన దేవుడు కాదు. ఆయన హెచ్చుతగ్గులు లేవు. అపోస్తలుడు ఒకలాగా, అబ్రహాము ఇస్సాకు ఒకలాగా, పౌలు ఒకలాగా, ఇప్పుడు నిన్ను నన్ను ఒకలాగా ఆ విధంగా ప్రేమించేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎప్పటికీ మారిపోదు. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము మూడులా మిగిలిపో
ప్రేమైనా, అది ఏ ప్రేమ అయినా సరే అశాశ్వతం. అది అంటే శాశ్వతమైంది కాదు. భార్య భర్తలు బ్రతుకున్నంత కాలమే బంధురాలే ఉంటుంది ఆమె భర్తకు. భర్త చనిపోగానే ఆ యొక్క నిబంధన, ఆ పెళ్లి నాడు చేసిన ఆ వాగ్దానము అప్పటితో కట్ అయిపోతుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ, వారి వివాహాలు చేసి వారిని వేరుపరిచిన తర్వాత అప్పుడేమవుతుంది, భార్య వచ్చిన వెంటనే ఆ కుమారుడికి, లేకపోతే ఆ కుమార్తెకి భర్త వచ్చిన వెంటనే ప్రేమ తగ్గుద్ది. తల్లిదండ్రులకి తగ్గుద్దా? హల్లెలూయా. తగ్గిపోద్దా? అక్షరంలో తగ్గుద్ది. పిల్లలు చిన్నప్పుడున్న ప్రేమ తల్లిదండ్రులకు ఉండదు. కొంచెం ఎదుగుతున్నప్పుడు కొంచెం అంతగా ప్రేమ ఉండదు. ఎందుకంటే ఆ పిల్లలు సరైన క్రమంలో ఉండకపోతే ఏమంటారు, పిల్లలు కనుక సరైన క్రమశిక్షణలో ఉండకపోతే తల్లిదండ్రులు అంటారు, అరే నీ మీద ప్రేమ నాకు తొలగిపోతుందిరా. ఎందుకు తొలగిపోతుంది? తల్లే చెప్తుంది. అరే నీ మీద నాకు సరైన ప్రేమ ఉంటలా, నీ ప్రవర్తన సరిగా ఉంటలా, నీ మాట తీరు సరిగా ఉండలేదు, నీ జీవితం సరిగా ఉంటలా, వాక్యాలు సరిగా ఉండలేదు అని తల్లే చెప్తుంది. కానీ తల్లి ఎంత ప్రేమించింది, కన్నది, పాలిచ్చింది, చక్కగా అన్ని చేసింది, చక్కగా స్నానం చేసి బట్టలు తొలగించింది, స్కూల్కి పంపించింది, ఆ పిల్లవాడి కోసం తెల్లవారుజామున లేచి ఎంత కష్టపడింది, ఈ అన్ని పనులు చేసింది ఆమె. కానీ కొంత సమయం వచ్చినప్పుడు అంటది, మరి నీ మీద ప్రేమ నాకు లేదు అంటే తల్లి ప్రేమ కూడా కొంతే, తండ్రి ప్రేమ కూడా అంతే, భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అంతే. పెళ్ళైన కొత్తలో ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఒకలా ఉంటారు, పిల్లలు పుట్టిన ఒకలా ఉంటారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకలా ఉంటారు. అర్థమవుతుంది అందరికీ? కానీ ఏది శాశ్వతం? అందరూ చెప్పండి, ఏది శాశ్వతం? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమే శాశ్వతం. ఆ ప్రేమే శాశ్వతం. అందుకనే ఇక్కడ ఏమంటే 14వ అధ్యాయంలో మాట్లాడిన మొదటి వచ్చినంటే ప్రేమ కలిగి ఉండటకు. ఎందుకంటే ప్రేమకు ఒకసారి ఆగిపోతే, భర్త ఆగిపోతే, భార్య ఆగిపోతుంది, పిల్లలకి తల్లిదండ్రుల మీద సరైన ప్రేమ ఉండదు, తల్లిదండ్రులకి పిల్లల మీద సరైన ప్రేమ ఉండదు. అయితే ఆ మొదటి ప్రేమను మరల మీరు పొందుకోండి, ప్రయాసపడండి అంటారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమ గల దేవుడు, కృపగల తండ్రి ఆనాడు కొరింథీ సంఘానికి రక్షణ వాక్యం ఇచ్చాడు. ఏమిటా రక్షణ వాక్యం? ఏమన్నారు ఇక్కడ? మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నా, ఆ ఉపదేశమును మీరు గట్టిగా ఏం చేయాలంట? గట్టిగా పట్టుకుని ఎడలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఆమేన్. ఇప్పుడు మనందరం రక్షణ పొందుకున్నామా? చూడండి, చాలా మంది రక్షణ లేదు. చాలా మందికి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి రక్షణ లేదు. బైబిల్ 100 సార్లు చదివిన రక్షణ లేదు చాలా మందికి. కారణం ఏంటంటే అపోస్తలుడు పేతురు ఏది బోధించాడో, పౌలు ఏది బోధించాడో ఆ బోధ ప్రకారంగా వారు మారుమనసు లేదు, వారి బాప్తిస్మం లేదు, వారి పరిశుద్ధాత్మతో నింపబడిన కారణము చేత వాక్య ప్రకారముగా ప్రభురాత్రి భోజనం లేదు, పాద శుద్ధీకరణ లేదు. దీన్ని బట్టి చెప్పండి, రక్షణ ఉందా వాళ్ళకి? మన వాళ్ళు ఏమంటున్నారు? మేము రక్షణలో ఉన్నాం, మధ్యాకాశంలో ఎగిరిపోతాం, చాలా దగ్గరగా ఉన్నాం, రాకడ కొరగలా జరుగుతుంది, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ట్రైన్లో నడుస్తుంటే ట్రైన్ డ్రైవర్ కనుక ప్రభు నమ్ముకుని ఉంటే అతను వెళ్ళిపోతాడు. ట్రైన్ అంతా నడిపించినట్టు కనుక ఎవరు ఉండదు కనుక ట్రైన్ కూలిపోతుంది. అలాగే బస్ డ్రైవరు, అలాగే కార్ డ్రైవరు, అలాగే ఫ్లైట్ డ్రైవరు ఇలా చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళ రక్షణ
పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ఆ బాప్తిస్మ క్రమాన్ని త్రోసేస్తే వారు రక్షణ పొందుకున్నట్ట. కానీ దేవుడు కొరింథీ సంఘంలో చెప్తున్నాడు, ఏమన్నాడు ఇక్కడ? నా ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకున్నారు కనుక ఆమేన్, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉన్నారు. హల్లెలూయా. రక్షణ పొందిన వారై ఉన్నారు మీరు. ఎటువంటి రక్షణ అది? మీరు పొందుకున్న రక్షణ ఏమిటి? మీరు పొందుకున్న బాప్తిస్మం ఏమిటి? దేవునికి స్తోత్రం గాక. అది పరిశుద్ధాత్మ ద్వారా దిగి వచ్చిన బాప్తిస్మం. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు పౌలు. ఎందుకంటే ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలులు వేసిన పునాది, అదే పునాది ఈ కాలం మంది 7వ దూత ద్వారా మనకు వచ్చింది. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం యొక్క బాప్తిస్మము ఏమాత్రం చల్లదని చెప్తుంది. అందుకే ఎందుకు చెప్తున్నది గట్టిగా? అందుకని మన ప్రవక్త ఏమన్నాడు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము. ఈ బాప్తిస్మము కరెక్ట్ కాదని అంటే కనుక ఎవరైనా నిరూపిస్తే నా వెనక ఒక బోర్డు పెట్టి, అబద్ధ ప్రవక్తని బోర్డు పెట్టి, వెనక లైట్లు వేయండి, కార్ లైట్లు, నన్ను వీధినంతా ఊరేగించండి. ఎంత గట్టిగా చెప్పాడండి ప్రభువైన యేసుక్రీస్తు నామం కోసం. ఈ ప్రజలకు అర్థమవుతుందా? ఈ జనులకు అర్థమవుతుందా? ఎందుకంటే అందరూ కూడా చీకటిలో బంధించబడిన కారణము చేత వారు వెలుగులో చూడలేకపోతే, ఎందుకంటే వారు గురుటివారు. గురుటివాడు గురుటివానికి త్రోవ చూపుతాడు అన్నట్లుగా ఈ గురుటివారు అనేక మందిని గురుటివారుగా చేస్తున్నారు. ఈ గురుటివారు అనేక మందిని గురుటివారుగా చేస్తున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? వారిని ఆ వెలుగు దర్శించిన ఈ వెలుగు మాది, మాకు కాదు, ఇది ఈ బాప్తిస్మం మాకు కాదు, ఈ వర్తమానం మాకు కాదు, ఈ వెలుగు మాకు కాదు. అరే బైబిల్లో చూడయ్యా, దేవుడు ఒక్కడే లేదు. ఎంతమంది? 3. అరే బాప్తిస్మం చూడవయ్యా, యేసుక్రీస్తు నామములో పేతురు అది ఇచ్చాడు, పౌలు అది ఇచ్చాడు, ఫిలిప్ అది ఇచ్చాడు, యోహాను అది ఇచ్చాడు, అనేక మంది లాగా ఇచ్చారయ్యా. చూడయ్యా, 14 చోట్ల బాప్తిస్మం గుర్తుంది అంటుంటే లేదు లేదు, యేసు ప్రభు చెప్పించేయాలా? పేతురు చెప్పించేయాలా? ఎంత కుర్డితనమో! దేవుడు మనలను చూచే కన్నులు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఏ వాక్యమో మనకు దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏ వర్తమానం ఎదగల మనకు దేవుడు ఇచ్చాడు. ఏ రక్షణ మార్గం ఎదగల మనకి ఇచ్చాడు ఆయన. అనేక మందికి లేదు ఇది. పుట్టు క్రైస్తవులైన వారికి లేదు, బిషప్పులకు లేదు, రెవరెండ్లకు లేదు, ఎవరికి లేదు వర్తమానం. ఒక ఆయన ఎన్నికలో ఉన్న ప్రజలమైన ప్రజలకు మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలే ఈ వర్తమానాన్ని అంగీకరించగలరు. ఆషామాషి వర్తమానం అందరికి అర్థమయ్యేదా? అందరూ స్వీకరించేదే వర్తమానం. ఇది నాకు కూడా కావాలని చెప్పి అనేదా ఈ వర్తమానం? కళ్ళు తెరవాలంటే దేవుడు ఆత్మ ఉండాలి. ఒక వ్యక్తి కన్నులు తెరవాలంటే దేవుడే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పటికీ చూడను అంటే నువ్వు ఎప్పటికీ చూడవు. నేను చూడాలంటే, నేను చూడాలని కోరుకుంటే దేవుడు సాయం చేస్తాడు తప్ప నేను అప్పటికీ చూడనంటే నువ్వు ఎప్పటికీ చూడలేవు. అతను చూచేవారు కనులు ధన్యములు అన్నాడు. ఆమేన్. ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను చూచేవారు ధన్యులు, ఆయనను ఎరిగి ఉన్నవారు ధన్యులు. కన్నాల మనం చూస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనం చూస్తున్నాం. ఆయన అంత ప్రేమ చూపించాడు. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని రక్షణ, ఎవరికి లేని పరిశుద్ధాత్మ
మన మధ్యకు పంపించాడు ఆయన. ఈ కాలపు చెప్పండి, ఈ కాలపు పక్షిరాజు వర్తమానం మనకి ఇచ్చాడు. ప్రేమతో మన దేవుడు మనకి 7వ దూతను పరిచయం చేశాడు ఆయన. మొదటి కాలపు దూత కంటే చెప్పండి, ఈ భారతదేశం దర్శించింది మామూలు విషయం కాదు. ఒకసారి చెప్పాను, భారతదేశం అంటే దేవుడికి ఎంతో, భారతదేశం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. అందుకనే మొట్టమొదటి శతాబ్దములో అపోస్తలుడైన తోమాను పంపించారు ఆయన. 20వ శతాబ్దములో ఈ కాలపు ఏలియా మన మధ్యకు వచ్చాడు. ఫైనల్ వాయిస్, ద ఈవినింగ్ లైట్, సాయంకాలపు ఉదయకాలపు తొలకరి వర్షములేమో తోమా తీసుకొస్తే, కడవరి వర్షములో ఎవరు తీసుకొచ్చారు? విలియం బ్రహ్మాం తీసుకొచ్చారు. దేవునికి ఏమనుకున్నాడు? హల్లెలూయా. కనుక పౌలు గారు, ఓ కొరింథీ సంఘమా, మీ మధ్యకు వచ్చిన వాక్యం ఏదో సింపుల్గా ఏదోలే భాషలు మాట్లాడేశాను, దేవుడు నాతో ఉన్నాడు, భాషకు అర్థాలు చెప్పేశాను, ప్రభు నాతో ఉన్నాడు, ఇంకా విశ్వాసంలో ముందుకు సాగుతున్నా, చాలు, మ్యాట్లు ఎత్తుతున్నా, తుడుస్తున్నా, పరిచయం చేస్తున్నా, సహకరిస్తున్నా, ఎవరైనా బాగోపోతే వెళ్తున్నా, ఎవరైనా పేదలకు కూడా సహాయం చేస్తున్నా, చాలే కాదు. ఇవి రక్షణ సంబంధించిన విషయాలు కాదు. ఒక మనిషి రక్షణ పొందుకున్నాడు అనే దానికి గుర్తు కాదు అది. ఏం చేయట్లేదా? ఏమండి, ఎంతమంది చేయట్లేదు? ట్రస్ట్ పెట్టి చెప్పండి. ఎంతమంది పేదవారికి అన్న వస్త్రాలు ఇవ్వట్లేదు? రోడ్ల మీద అర్ధరాత్రులు రోడ్డు మీద పడిపోయి ఉంటే బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని వారిని లేపి భోజనం తినిపించి అప్పుడు వెళ్తున్నారే. చెప్పండి, అనేక మంది చేయట్లేదా? గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు కొంతమంది ధనికులు. ఈ గ్రామం నాది, ఈ గ్రామంలో ఏ వసతులు కావాలో, నీటి వసత, రోడ్ల, లేకపోతే పెన్షన్ల, లేకపోతే వృద్ధులకి వారికి ఏమైనా ఆహారమా, ఈ గ్రామం అంతా నాదని చెప్పి దత్తత తీసుకుంటున్నారు. ఈ విధమైన కొన్ని కార్యములు జరిగించడం ద్వారా దైవికమైన ప్రేమ కాదు కానీ, హల్లెలూయా, దేవుడు మాతో ఉన్నాడు, మేము కూడా కొంత సహాయం చేస్తున్నాం అంటే ఆ సహాయానికి దేవుడు మళ్ళా తిరిగి నీకు సహాయం చేస్తాడు. కానీ ఈ సహాయము రక్షణకు, నువ్వు రక్షించే విధానానికి, నువ్వు రక్షణ పొందుకోవడానికి నువ్వు చేసే ఈ యొక్క సాంఘిక కార్యక్రమాలు, అందులో మన ప్రభుత్వం హాస్టల్స్ పెట్టారు, రోమన్ క్యాథలిక్స్, లూథరన్స్ స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ చెకప్, ఫ్రీ ఆపరేషన్స్ ఎన్నో. కానీ వీటి ద్వారా రక్షణ రాదని చెప్పాడు ఆయన. వేటి ద్వారా రక్షణ అంటే ఆయన వాక్యం ద్వారా రక్షణ. ఆయన వాక్యం నమ్మడం ద్వారానే, నమ్మకపోతే రక్షణ. ఓ కొరింథీ సంఘమా, ప్రవచనాలు పలుకుతున్నానని గొప్పగా ఉన్నావా? అందరూ పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కొరతగా ఇవ్వలేదు, సమృద్ధిగా ఇచ్చాడు. వారి వారి స్వభావాన్ని బట్టి, వారి వారి కార్యాలను బట్టి భాషలు మాట్లాడచ్చు, ప్రవచనం చెప్పొచ్చు, లేకపోతే అర్థాలు చెప్పొచ్చు, విశ్వాసంగా ఉండొచ్చు, ప్రభుత్వం చేయవారిగా ఉండొచ్చు, ఎన్నో కొన్ని పనులు చేయొచ్చు. కానీ వీటికి రక్షణకు సంబంధమే లేదు. ఏదో చేస్తున్నాం అనుకుంటూ మోసపోతుంటున్నాడు కొరింథీ సంఘంతో. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, కొరింథీ సంఘముతో ఆనాడు పౌలు గారు మాట్లాడుతుంటే అదే విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్తారు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దిద్దే కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన.
కొరింథీయులకు ఒక దిద్దుబాటు, అలాగే మనకు కూడా ఒక దిద్దుబాటుది. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎటువంటి ప్రేమ నీలో ఉంది, ఎటువంటి ప్రేమ నీలో ఉంది? దైవికమైన ప్రేమ ఉందా, భౌతికమైన ప్రేమ ఉందా? కొరింథీ సంఘం అలాగే ఉంది. డాంబికమైన ప్రేమ, కంచులో మోగే ప్రేమ అంటే ఏంటంటే చిన్న ఇంత చేస్తే ఇంత డంబంగా చెప్పేది. ఓ జత బట్టలు ఇచ్చామనుకో, 10 జతలు ఇచ్చామని చెప్తాం. అదేంటిది? కంచు మ్రోగునట్టు. నిజమేనా? కంచులాగా డబడబ ఆడుతుంది. మనం ఏదైనా చిన్నది ఏదైనా చేస్తే డబడబలు ఆడతాం. అక్కడ చెప్పుకుంటాం, ఇక్కడ చెప్పుకుంటాం, వాడికి చెప్పుకుంటాం, వీడికి చెప్పుకుంటాం. వాడు గొప్ప, వీడు గొప్ప అని చెప్తాం. కానీ దైవికమైన ప్రేమ అలా చెప్పుకోదు, మౌనంగా ఉంటుంది, ఆశీర్వాదం పొందుకుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా మీకు ఈ మాట? రక్షణ వాక్యము ఏమన్నాడు అక్కడ? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త ఆ పేతురు బోధించింది, ఆనాడు మీకు ప్రారంభంలో బోధించింది. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుకున్నారు. దేవుని నామమున మీరు చెప్పండి. మనల్ని అడుగుతున్నా, మనం రక్షణ పొందుకున్నది ఏ సువార్త వలన? ఏ సువార్త? విలియం బ్రహ్మం తీసుకొచ్చింది ఏ సువార్త? బైబిల్లో లేనిదా బాబు? బైబిల్లో లేని సువార్త అనుకో, బైబిల్లో లేని బాప్తిస్మం అనుకో, నమ్ముతామా? బ్రహ్మ నామంలో బాప్తిస్మం అనుకో, నమ్ముతామా? చెప్పండి. బ్రహ్మ నామంలో బాప్తిస్మం అనుకో, నమ్ముతాం మనం? ఎందుకు నమ్ముతాం? బైబిల్లో లేదు. మనిషి కుమారుడు విలియం బ్రహ్మం అన్నారు అనుకో, నమ్ముతామా? నమ్ము. ఆయన మనిషి కుమారుడు అయితే నువ్వు నేను కూడా మనిషి కుమారులమే. అర్థమైంది పాయింట్? దేవుని ఆత్మ యేసు అనే శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడు. అలాగే విలియం బ్రహ్మంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడు. అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో ఉంటే మనం కూడా ఏదో మాట్లాడి చేస్తే బైబిల్లో లేని కొన్ని విషయాలు చెప్తే మనం నమ్ముతామా? దేవుడు మనకు గొప్ప బయలుపాటు ఇచ్చాడు, గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ద్వారానే ఈ కాలపు ఏలియా ఏం చెప్పాడో దేవునికి స్తోత్రం గాక. సంఘం ఎలా ఉండాలో, సంఘ క్రమం ఎలా ఉండాలో, సంఘం ఏ స్థితిలో ఉండాలో, యవనస్తుల సంఘం ఎలా ఉండాలో, విధవరాండ్రు సంఘం ఎలా ఉండాలో, పెద్దల సంఘం ఎలా ఉండాలో, ట్రస్టీ బోర్డు ఎలా ఉండాలో, విశ్వాసులు ఎలా నడవాలో, ఏ విధంగా సంఘానికి సపోర్టెడ్ గా ఉండాలో, ప్రార్థనకు ఎలా రావాలో, ప్రార్థనలు ఏ విధంగా ఉండాలనే విషయాలు పరిశుద్ధాత్ముడు చెప్తే ఈ చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ మన యొక్క కాంగో దైవజనులు చెప్పిన ఒక సందర్భం ఏంటో చూడండి. ఇది తన ప్రజలలో ఉన్న దేవుడు, గాడ్ ఇన్ హిస్ పీపుల్, తన ప్రజల్లో ఉన్న దేవుడు అనే వర్తమానంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్పి ముందుకెళ్తాను. ఏంటంటే ఒకరోజు బెతస్దా కోనేరు దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారండి? ప్రభు వచ్చాడు. అయితే అంతకుముందు ఏం జరుగుతుంది అక్కడ? త్వరగా అంతకుముందు ఏం జరుగుతుంది? దూత రావడం, నీళ్లు కదిలించడం, కదిలించిన వెంటనే మొట్టమొదటి ఎవడు? ఏ రోగి గల వ్యక్తి పడతాడో వెంటనే రోగి బాగుపడి వెళ్ళిపోతాడు. అవునా? అయితే ఇక్కడ అదే కార్యం దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఏంటంటే బెతస్దా కోనేరు యొద్ద 22వ పేరాలు
బెతస్దా కోనేరు వద్ద నీళ్లు కదిలించబడినప్పుడు నమ్మి ఎవరు మొదట దిగునో వారు వారి యొక్క స్వస్థతను పొందేవారు. అది నిజమేనా? అవుతున్నాడు, నిజమేనా? ఆ నీరు ఎలాగంటుంది, ఎలాగ అనినచో అంటే ఏమంటుందంట, నేను ఎంత గొప్ప నీటినో తెలుసా. ఎవరు? నీరు. నీరు అంటుందంట, నేను ఎంత గొప్ప నీటినో తెలుసా. చూడు, లేదు, నీటిపై ఉన్న ఆ దూతే ఆ స్వస్థతను చేసింది, నీరు కాదు. ఆ దూత ఎప్పుడైతే ఆ దూత వెళ్ళిపోవునో అవి కేవలం నీళ్ళే. మనుషులు కేవలం మనుషులే ఉన్నారు, కానీ అది దేవుని యొక్క కార్యాలయం, అనగా గాడ్స్ ఏజెన్సీ. హల్లెలూయా. అనగా ఒక మానవుడు, ఒక మనిషి లేక ఒక సేవకుడు దేవుని యొక్క కార్యాలయం. విలియం బ్రహ్మ దేవునికి ఒక కార్యాలయం, పౌలు దేవునికి ఒక కార్యాలయం, అపోస్తలుల పేతురు దేవునికి ఒక కార్యాలయం. ఈ వర్తమానం నువ్వు బోధిస్తున్నావు, అనేక మందికి చెప్తున్నావంటే దేవునికి ఒక నువ్వు కార్యాలయం. ఇప్పుడు చెప్పు, ఈ వర్తమానమే కనుక మన దగ్గర లేకపోతే నువ్వెవరు, నేనెవరిని? ఈ వర్తమానమే కనుక మన దగ్గర లేకపోతే చెప్పండి, ఎక్కడెక్కడ ఉంది మనం? ఈ వర్తమానం మనం ఏం చేసింది? ఒక చోటకు చేర్చింది, నడిపించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు గాక. వాక్యమే తీసుకొచ్చింది తప్ప ఈ బిల్డింగ్ నేనా, లేకపోతే నా సోదరులు నా సోదరులు తీసుకొచ్చారా? ఎవరు ప్రాధాన్యత ఎవరిది? అక్కడ స్వస్థత పొందుకున్నాడు బెతస్దా కోనేరు దగ్గర. ప్రాధాన్యత ఎవరిది? నీటిదా, దూతదా? చెప్పాలి త్వరగా. విలియం బ్రహ్మను వాడుకున్నది. విలియం బ్రహ్మం గొప్పతనమా, విలియం బ్రహ్మంలో ఉన్న అగ్నిస్తంభమా? త్వరగా చెప్పాలి. పిల్లల ఫైర్ ఎప్పుడైతే లేదో ఆ మనిషి, ఎప్పుడైతే దూత లేదో మామూలు నీళ్ళే. మన వాళ్ళు యాత్రానికి వెళ్తారు, యెరూషలేము వెళ్ళి యాత్రానికి వెళ్తారు, బాటిల్లో ఏం పట్టుకొస్తారు? త్వరగా బాటిల్లో ఏం పట్టుకొస్తారు? యాత్ర నీళ్ళు పట్టుకొచ్చాం అని చెప్పి ఆ కుండీలోనో, హాస్టల్లో కుండీలో నీళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక మూతలో ఈ యొక్క యాత్ర నీటిని తీసుకొచ్చి ఈ నీటిలో కలిపితే, అమ్మా మీరు బాప్తిసం పొందుతున్నది. ఆనాడు ప్రభు పొందిన ఆ నీళ్ళేనమ్మా. అసలు జ్ఞానం ఉందా? నీరు గొప్పదా? అక్కడ బాప్తిసం పొందుకున్న వ్యక్తి గొప్పవాడా? చెప్పాలి త్వరగా. ఎప్పుడైనా సరే యోర్దాను నదిలో బాప్తిస్ము ఇచ్చి యోహాను శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనేక మంది అక్కడ బాప్తిస్ము ఇచ్చాడే. ఎప్పుడైనా పావులు దిగి రావడం కానీ, ఆకాశం తెరవబడి ఆకాశం స్వరం రావడం కానీ ఎప్పుడైనా యోహాను చూచాడా? ఆమేన్. అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు కనుక వెంటనే అక్కడ కార్యం జరిగింది. దేవునికి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యం ఎప్పుడు జరిగింది? ప్రభు వచ్చిన తర్వాత. నీటికి ఎప్పుడు ఘనత వచ్చింది? బెతస్దా కోనేరు రే బెతస్దా కోనేరు దగ్గర వెళ్దాంరా అని చెప్పి అందరూ వచ్చారు. చతికిలో పడి కూర్చున్నారు. ఎందుకని వెయిట్ చేస్తున్నారు? దేనికోసం? కోనేరు దగ్గరకు వచ్చారుగా. ఆ కోనేటిలో ఉన్న నీరు వీరిని స్వస్థత పరచొచ్చుగా. ఏం చేస్తున్నారు వీళ్ళు? వెయిట్ చేస్తున్న కారణం దూత వచ్చి అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతకు ముందు మనం కూడా సంఘ శాఖలు అలాగే మునగారిపోయినట్టున్నాం. మునగారిపోయాం. ఆమె లేదు అని లేదు. కలుగును గాక అన్నప్పుడు పనికి లేచాం. పరిశుద్ధాత్మను అన్నప్పుడు కింద కూర్చున్నాం. కదలిక లేదు,
చప్పుడు లేదు, ఏమీ లేదు. కానీ దూత వచ్చి మనం కదిలిస్తున్నప్పుడు, దూత వాక్యం మనం కదిలిస్తున్నప్పుడు, దూత వర్తమానం మన హృదయాన్ని తాకినప్పుడు మన జీవితాలు మార్చబడుతున్నాయి, కుటుంబాలు మార్చబడుతున్నాయి. ఏమీ లేకపోయినా చెప్పండి, ఎవరిని వస్తున్నా మా దగ్గర ఏమీ లేదు అంటున్నామా? అది చెప్పుకోకూడదు. ఎవరైనా ఇంటికి వస్తే ఇలా ఉన్నామండి, అలా ఉన్నామండి. నీ విశ్వాసం ఏంటయ్యా? నీవు ఎవరిని కలిగి ఉండి లేదంటున్నా? బియ్యం పెట్టిలో గింజలేదని ఏమన్నా? ఏమీ లేదండి, వారమంతా ఏం తిన్నామో. ఎందుకు ఈ మాటలు నీకు? ఎవరిని కలిగి ఉన్నా? అగ్ని స్తంభాన్ని కలిగి ఉన్నా? ఈ కాలపు సాయంకాలపు వెలుగును కలిగి ఉన్నావుగా? నువ్వు ఒట్టివాడువా? దేవుడే కలిగి ఉన్నా. ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు సృష్టికర్తనే కలిగి ఉన్నావు కదా? ఏమీ లేదండి. ఎవరిని వస్తే కాదు కాదు, నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో తెలిస్తే నీ ముఖములో కాంతి వస్తుంది. నువ్వెవరిని కలిగి ఉన్నావో తెలిస్తే నీ ముఖము ప్రకాశవంతంగా కనబడితే ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కనుక. దేవుడికి ఎటువంటి వర్తమానం మనకు, ఎటువంటి రక్షణ మన పొందుకున్నది, ఎటువంటి జీవం వల్ల ఉంది. ఓ కొరింథీ సంఘమా, నువ్వు పొందుకున్న రక్షణ అద్భుతమైనది. ఆ వర్తమానమే ఏమన్నా? ఆ వర్తమానమే, ఆ సువార్తే అన్నాడా? ఏ సువార్త? మేడగదిలో ప్రకటించబడిన ఆ సువార్తే మీకును ప్రకటించాను. వినండి. దేవునికి మహిమ కాక. ఇంకేమన్నా చూడండి, ఇక్కడ కింద చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదలు మీకు అప్పగించాను. 3వ వచనం 15:3 ఒకటో కొరింథీ. అదేమనగా లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము చూసారా? బాప్తిస్మ క్రమం ఇది. ముందేం చేయాలి? ముందేంటి? మృతి పొందుట మొదటిది. రెండవది సమాధి చేయబడుట. మూడవది తిరిగి రావటం. దీన్ని సంఘం యొక్క క్రమం ఇది. హల్లెలూయా. ఆయన కేపాకును తర్వాత 12 మందికి కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మీద కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును ఆ తర్వాత అపోస్తలులు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును. ఎవరికి? పౌలు కూడా చూచాడంట. కానీ పౌలు చూచాడు, కానీ పౌలు చూచిన వెంటనే దేవుడు ఏమైనా పౌలా నువ్వు ఎక్కడ ఉన్నావు రా, నిన్ను అన్ని జనుల ఎదురు పంపిస్తానని చెప్పి అన్నాడా? చూచాడు. పౌలు చూచాడు. పౌలు ప్రభువును చూచాడంట. తిరిగి లేచిన తర్వాత అందరు గట్టిగా ఆమె ఎప్పుడు చూశారండి? ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడు? ఇది 500 మందికి ఎప్పుడు కనిపించాడు? చనిపోక ముందా, చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత 500 మందికి పైగా కనిపించాడట. అపోస్తలులకు కనిపించాడు, యాకోబుకు కనిపించాడు, అనేక మంది కనిపించాడు. చివరిగా నేను కూడా ఆయనలో చూచానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమనగా 9 అపోస్తలులందరిలో తక్కువ వాళ్ళను చూడండి ఎంతగా తగ్గించుకున్నాడో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న సేవకుడు అతని యొక్క వస్త్రమును ముట్టుకుంటేనే దెయ్యాలు పారిపోయేవి, రోగులు స్వస్థత పొందుకున్నవారే. అలాంటి వ్యక్తే ఏమన్నాడు? నేను అపోస్తలుల కంటే అమ్మా చెప్పండి, పాద శుద్ధీకరణ చేసేటప్పుడు ఈ మాటలు చెప్పాలి. నా సహోదరుడు కంటే నేను
గొప్పవాడిని కాదు. నా సోదరుడు నాకంటే గొప్పవాడు, నా సోదరుడు కంటే నేనే తక్కువవాడిని అని పాదాలు కడగాలి. హృదయంలో ఏదో పెట్టుకుని కాదు, మాట పలకాలి. నా సోదరుడా దేవుని దీవించును కాక, నాకంటే నువ్వు గొప్పవాడు విశ్వాసములో అని చెప్పి ఇతను కడుగుతుంటే కాళ్ళు కడిగించుకున్న వ్యక్తి ఏం చేయాలి? తల మీద చేతుల నుంచి సోదరుడా నీవు కూడా నాకంటే నా కాళ్ళు కడుగు అనకూడదా? సోదరుడా సోదరి నాకంటే నువ్వు గొప్పదనం విశ్వాసం. దేవుని దీవించున్నాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, అంతగా పరిచయం చేస్తున్నా, అపోస్తలుల కంటే ఎక్కువ పరిచయం చేస్తున్నా. ఏమన్నాడు? నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులు అనబడుటకు నేను యోగ్యుడను. హల్లెలూయా. ఎంతగా తగ్గింపు చూడండి. నేను అపోస్తలులు అనిపించుకుంటే నేను పంపబడిన వాడను, సువార్త ప్రకటించిన వాడను, నేనే 14 పత్రులు రాశాను. పేతురు కంటే పేతురు 2 పత్రులు రాశాడు, యాకోబే 1 పత్రిక రాశాడు. చెప్పండి, యోహానే 5 పత్రికలు రాశాడు. నేను చూడు 14 పత్రికలు రాశాను. వీళ్ళకంటే గొప్పవాళ్ళు కాదా అనే మాట చెప్పండి. 10 నిమిషాలు కొంచెం పొడుగ్గా ప్రార్థన చేస్తే దానికంటే ప్రార్థన బాగా చేశానంటాం. కొంచెం పొడుగ్గా చేస్తాం. ఆవిడైతే 3 నిమిషాలు ముగిద్ది, నువ్వైతే 2 నిమిషాలు ఎక్కువ చేస్తావు అనుకుంటావు నువ్వు. దానికంటే నేనే ఎక్కువ చేశాను. గొప్పలు చేస్తాయి మనకి, చేసి చెప్పేసుకుంటా ఉంటాం. ఆ పని చేసిన చర్చిలో, ఈ పని చేసిన చర్చిలో, ఆ గిన్నెలు కడిగాను, ఈ యొక్క పాస్టర్ గారికి ఈ పని చేశాను అని చెప్పేసుకుంటావు. చూడు నువ్వు ఎంత చేస్తావు అని చెప్పుకుంటావు. కాదు, రహస్యమును చూచుచున్నా నీ తండ్రి నీకు. చూడండి, పౌలు చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. చూడండి, నేను అపోస్తలులందరికంటే తక్కువని. కారణం ఏంటంటే నేను క్రైస్తవులను కొట్టాను, చంపించాను, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను. దోషకుడును, హింసకుడును, హానికరునే ఉన్నాను, అందరికంటే తక్కువని. అయితే నేను అపోస్తలులు అనిపించుకున్నాడు. నేను చూడండి మాట, యోగ్యుడును అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా అందరి సౌజ్ఞ. ఎందుకంటే అపోస్తలులు తోమ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడే ఉన్నారు. విన్నారా? అపోస్తలులు 12 మంది కూడా ఒక తోమయే మన భారతదేశం వచ్చాడు. మిగతా అపోస్తలులందరూ కూడా అక్కడ ఉన్నారు, యెరూషలేములో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ పౌలైతే ఆసియా ఖండం తిరిగాడు, యూరప్ ఖండం తిరిగాడు, ఆయా దేశాలు వెళ్ళాడు, ఆయా దీవులకు వెళ్ళాడు, ఆయా ఐస్లాండ్లకు వెళ్ళాడు, ఆయా ప్రాంతాలు తిరిగాడు. పౌలు తిరిగిన సువార్త, పౌలు తిరిగిన ప్రయాణము అనేక వేల కిలోమీటర్లో. అందులో అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేను కాదు, నా యందు క్రీస్తే. అయితే నేను అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాస పడ్డాను. కానీ అపోస్తలులు అనిపించుకున్న నేను యోగ్యులను. చేసావు, ప్రార్థన చేసావు, కానీ ఎన్నడూ కూడా దాని గురించి ఎక్కువ చెప్పుకోకు. సువార్త చేసావు, చర్చి కొరకు ఏదో చేసావు, చర్చి నిమిత్తం ఏదో చేసావు, కానీ దాని గురించి ఎక్కువ చెప్పుకో, ఎక్కువ మాట్లాడుకో. ఎందుకంటే దేవునికి నీకు అది. హల్లెలూయా. నేను ఎక్కువగా ప్రయాసపడితే నేను కాదు, కానీ నాకు తోడైనా దేవుని కృపే. నేనైనానేమి వారైనా అలాగునే మేము ప్రకటించుచున్నాము, అలాగునే వీరులు కూడా నమ్ముతున్నారు.
వారైనాను అంటే నేనైనా వారైనట్టు ఎవరన్నా అపోస్తులైనా అలాగునే ఎలాగునా పరిశుద్ధాత్మ ఏది బోధించమందో అదే బోధించా, అదే మీరు నమ్మారు. కొరింథీ పట్టణమా, ఆనాడు అపోస్తులు ఏది బోధించారో అదే బోధ నేను బోధించా, ఆ బోధ మీరు నమ్మారు. తేడా ఉందా? ఆనాడు విలియం బ్రహ్మం ఏది బోధించాడో, ఆనాడు పేతురు పౌలు ఏది బోధించాడో, యోహాను ఏది బోధించాడో, ఏమి చెప్పాడో ఈ కాలం మంది ఏది అది చెప్పాడు. ఇప్పుడు అదే నమ్ముతున్నాం. తేడా ఉందా? చెప్పండి. వింటున్నాం. తేడా ఉందా? నమ్మాము. తేడా ఉందా? దాని ప్రకారం మనం వెళ్తున్నాం. ఒక్కొక్కసారి కుడి ఎడమవుతుంది, ఒక్కోసారి ఏం చేస్తున్నాం, మనం కుడికి వెళ్తున్నాం, ఎడమకి వెళ్తున్నాం. ఒక్కోసారి మార్గం తప్పుతున్నాం. మార్గం తప్ప ఏం చేస్తున్నాం మనం? ఒక్కొక్కసారి లోకంలోకి వెళ్తున్నాం, ఒక్కొక్కసారి వాక్య క్రమాన్ని కూడా తప్పిపోతున్నాం. కాదు తప్పిపోయే సమయం కాదు. అందులో నన్ను మేము ప్రకటించిన, వారు ప్రకటించిన, నేనేమి వారేనేమి మేము ప్రకటించాం ఈ రక్షణ సువార్త. ఓ కొరింథీ సంఘమా, మీరు నమ్మారు. నమ్ముతున్నాం మనం? అందరూ చెప్పండి, నమ్ముతున్నారా? ఏమని నమ్ముతున్నారు? ఏ వాక్యం నమ్ముతున్నారు? నమ్మినట్టుగా చేస్తున్నారా? నమ్మినట్టుగా జీవితం ఉందా? నమ్మినట్టుగా ప్రవర్తన ఉందా? ఓ ఎవరొస్తున్నా, ఓ పెద్దలారా, ఓ సీనియర్ విశ్వాసులారా చెప్పండి. కొత్తగా బాప్తిసం పొందుకున్న వాళ్ళారా చెప్పండి, మీ ప్రవర్తన అలానే ఉందా? వాక్య ప్రకారంగా ఉందా? వాక్య పక్షంగా ఉందా? వాక్యాన్ని మీరు దాని ప్రకారం నడుస్తున్నారా? అందుకని యెహోషువ అన్నాడు, యెహోషువ మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉండాలంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక మోషే నడిపించిన మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో నడువు. అందరు గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు నడిచాడు, పౌలు నడిచాడు, 7 సంఘాల వర్తమానకు నడిచాడు. అదే మార్గం మనకోబడింది. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మొదట వారు ఏ విధంగా బహుమానం పొందుకుంటారో అదే బహుమానం నీకు నాకు వస్తుంది. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోతే ఏమవుతుంది చెప్పాలి? ఊరంతా తిరిగి వస్తాం మొన్నట్లాగా. ఏమండి? అడ్రస్ తప్పితే ఒక రూట్లో వెళ్ళవలసింది ఇంకో రూట్లో వెళ్తే ఏమవుతాయి? ఎక్కడికో వెళ్ళిపోతాం. దేవుడు మనకు ఇచ్చిన మార్గం, దేవుడు అటువంటి మార్గం మనకు అప్పగించింది. మనకు అప్పగించిన మార్గం ఏమిటి? ఆనాడు పేతురు ఏది బోధించాడో, ఏది పౌలు బోధించాడో, ఈ కాలం ఏలియా ఏది బోధించాడో అదే బోధ ఇప్పటికీ స్టిల్ నౌ ఇప్పుడు కూడా అదే బోధ బోధించబడుతుంది. అదే క్రమము దేవునికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? చాలా మంది మృతుల పునరుత్థానం లేదంటున్నారే. చాలా మంది ఎత్తబాట చెప్పాలి, ఎత్తబాట అయిపోయింది అంటున్నారు కొంతమంది. రెండవ రాకడ అయిపోయింది అంటున్నారు కొంతమంది. 63లోనే అన్ని జరిగిపోయింది అంటున్నారు కొంతమంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏది నమ్ముతావు? ఏది నమ్ముతావు? మేఘంలోనే క్రీస్తు, మేఘమే సమస్తం అంటున్నారు చాలా మంది. ఏది నమ్ముతావు చెప్పండి? ఎత్తబాటు అయిపోయింది అంటున్నారు, నమ్ముతారా? ఎత్తబాటు అయిపోయింది అన్నవాడు మన ఆడిక్కడ ఇక్కడ ఉన్నాడు, ఆడికి ఎక్కడ ఉన్నాడా? ఆడ ఎత్తబడ్డా చెప్పాలి. ఎత్తబాటు అయిపోయింది అన్నవాడు మరి ఇక్కడ ఉండాలిగా. ఇక్కడ ఎందుకు ఉన్నాడు? పైకి వెళ్ళిపోవాలి కదా. రెండవ రాకడ వచ్చేసిందంటే
ఈ సువార్త ముయ్యబడాలిగా, ముయ్యబడి ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తుందిగా. ఇంకా వెళ్ళలేదే, ఇంకా మనం ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ కదలిక ద్వారా కొంతమంది మారుమనసు పొందుకుంటున్నారు, కొంతమంది బాప్తిజం పొందుకుంటున్నారు కదా. మరి ఏది నమ్మాలి మనం? ఆమేన్, హల్లెలూయా. అందుకని రకరకాల బోధలు, రకరకాల విశ్లేషణ, రకరకాల అనువాదాలు వచ్చాయి. అనువాదాలు ఏది నమ్మాలి మనం? మనకు దేవుడు ఇచ్చిన ఈ కాలపు ఏరియా ఉండాలి. చెప్పాడు చాలా విషయాలు. అందులోకి వెళ్లకుండా ఏదో ఒక మాట పట్టుకుని మేము కూడా వెళ్ళిపోతున్నాం, మీరు లేరు అనేది ఏంటి విషయం? కనుక చాలా మంది అలా చెప్తున్నారు. కనుక ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆనాడు చెప్తున్నాడు పునరుత్థానం లేదు, చెప్తున్నాడు పునరుత్థానం లేదు. పునరుత్థానం పొందకపోతే, పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? పునరుత్థానం లేకపోతే మన పితరులందరూ కూడా సమాధులు ఉన్నవారు అలా ఉండవలసిందేగా. పౌలు గారు చెప్తున్నారు 15వ అధ్యాయంలో, ఇంటికి చదవండి. ఎలా అనుకుంటే రక్షణ లేదు, యేసుక్రీస్తు రాలేదు అనుకుంటే పాపము చేత మనం ఎక్కడ ఉన్నాముగా, పాపము చేత మనం ఇక్కడ కట్టబడి ఉన్నాగా, మనకు విడుదల లేకుండా ఉండేది కదా. ఏమిటి మాటలో? ఓ కొరింథీ పట్టణమా, పునరుత్థానం లేదని చెప్పవల్ల జాగ్రత్త. అలాగే ఈ కాలపు ఏరియా వర్తమానం వింటున్న మనము కూడా అనేక మంది బాధలు ఈ యొక్క వర్తమానంలోనే రకరకాలు వచ్చాయి కనుక ఓ సంఘమా మెలకువగా ఉండు. ఆనాడు కొరింథీ సంఘంతో పునరుత్థానం లేదని చెప్పే వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏమిటి? ఎత్తబడి అయిపోయింది, రెండవ అక్కడ అయిపోయింది అన్న వాళ్ళు వస్తారు, నామములో బాప్తిస్మం ఇవ్వాలని చెప్పే వాళ్ళు వస్తారు, జాగ్రత్త. ఆనాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క కొరింథీ సంఘాన్ని దిద్దుతుంటే అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనల్ని దిద్దుతుంది. జాగ్రత్త, డిఫరెన్సెస్ వస్తాయి. మేఘము మేఘము అంటున్న వాళ్ళు కొంతమంది తెలుసా మీకు? మన ఏరియాలో కూడా వచ్చారు. మేఘమే మేఘమే మేఘములో క్రీస్తు వచ్చేసాడు, విలియం బ్రహ్మగా వాడుకున్నాడు. ఓకే, ఆమేన్, హల్లెలూయా. ఏయో రకరకాల బోధలు బోధిస్తున్నాడు. జాగ్రత్త సుమా, మీ విశ్వాసముని మాత్రం పోగొట్టుకునవద్దు. హల్లెలూయా. ఇంటికి చదవండి చక్కగా, ఈ అధ్యాయం అంతా చదవండి. అధ్యాయం అంతా చక్కగా ఉంటుంది. ఆ విషయం చెప్తున్నాడు. పునరుత్థానం ఉంది, ఆమేన్, హల్లెలూయా. అక్షరాలుగా లేపబడతారు, క్షయమైనది లయమైపోతుంది. 51వ అధ్యాయంలో 51వ వచనంలో, హల్లెలూయా. చదవండి అన్నమాట. 50వ వచనం సహోదరులారా చదవండి, త్వరగా చదవాలి. చదివి క్షయత మరణము చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నా, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటులో కడపరం నొగగానే మనందరం మార్పు పొందుతాం. ఘోరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా, మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉంది. మత్స్యమైన ఈ శరీరంలో అమర్త్యతను, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మధ్యమైనది అమర్త్యతను, అంటే ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు వింటున్నారా? పౌలు ఏం చెప్తున్నాడు? కొరింథీ సంఘమా, పునరుత్థానం లేదని చెప్తున్నారు, జాగ్రత్త. ఇదిగో పునరుత్థానం ఒకటి ఉంది, మనమందరం నిలబడతాం. రెప్పపాట్లో వస్తుంది స్వరం, పరలోకంలో స్వరం వస్తుంది. నమ్మండి. మీరు వారి మాటలు మీరు నమ్మవద్దు. దేవునికి నమ్మకం కాక ఇంకా ఎంతమంది ఇంకా జరగల, మనకి జరిగిందా? మనం పొందవలసింది యేసుక్రీస్తు నామములోనే. వెయ్యేళ్ల పరిపాలన జరిగిపోతుంది అంటున్నారు.
మరి 1000 ఏళ్ళ పరిపాలన జరిగిపోతుంటే సింహం దగ్గరికి వెళ్ళాలి కదా, కుక్కను పట్టుకోరు కదా, దోమగా భయపడుతున్నాం కదా బాబు. 1000 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది? యెషయా చెప్పాడు, నాగుపాము పిల్లవాడు ఆటలు ఆడుతాడు. మరి ఇప్పుడు ఏమైంది? మొన్నటి దినాన ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి 30 సంవత్సరాలు ఉన్నాడు. ఉదయాన డ్యూటీకి వెళ్తూ క్రాక్స్ అనే జోడు ఉంటుంది, పైకి మూతుంటుంది, ఓ జోడు ఉంటుంది, మగపిల్లకి తెలుసు క్రాక్స్. ఆ జోడు వేసుకున్నాడు. అంతకుముందు ఆ కాలుకి ఏదో చిన్న ప్రాబ్లం జరుగుతుంది, అందుకుంది. అది ఆ కాలు కొంచెం స్పర్శ లేకుండా ఉందండి. ఆ కాలులోనే దూరింది ఈ పాము. జోడేసుకుని వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి, కర్ణాటకలో జరిగింది. వెళ్ళిపోయాడు, పాము కలిసింది, కుర్చీలోనే నొకరు కక్కేస్తున్నాడు. ఏంటని చూసేటప్పటికి ఆ జోడులో చూసేటప్పటికి పాము అప్పటికి కొంచెం బతుకుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే కాలు నడిపేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ కలిసేసింది. అది కూడా చాలా బ్రతుకుల మధ్య ఉంది. ఎప్పుడైనా జోడులో వచ్చి దాన్ని వెళ్ళగొట్టారో 2 నిమిషాలు చచ్చిపోయిందంట, ఊపిరాడు. ఈ వ్యక్తి చనిపోయాడు. చూడండి, ఆనాడు 1000 ఏళ్ళ పరిపాలనలో మరణం అనేదే ఉంటుందా? అయ్యగారు ఏం చేయబడతాడు? అయ్యగారు లూసిఫర్ గారు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఎవరికి మరణమే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏది 1000 ఏళ్ళ పరిపాలన వచ్చేసిందన్న వాళ్ళు ఎక్కడ? ఎత్తబడి జరిగిపోయిన వాళ్ళు ఎక్కడ? ఈ కార్యాలు ఏమిటి? కనుక సంఘం చల్లచ్చు ఉండాలి. కొరింథీ సంఘంతో దేవుడు చెప్తున్నట్టుగా ఈ మధ్యాహ్న ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్తామా? జాగ్రత్త, రకరకాల భిన్నమైన బోధలు వస్తాయి. అందరూ మేము చెప్పండి. ఇంకోటి చెప్తారు, మీ పాస్టర్ గారు 7 ముద్దలు చెప్తారు, మా సంఘంలో చెప్తాం, వస్తావా? ఇవి కూడా వచ్చాయి. ఇప్పుడు బ్రదర్, మీ సంఘంలో 7 ముద్దలు బోధిస్తున్నారా? మీ పాస్టర్ గారు రాదు అనుకుంటా, మేము బోధిస్తున్న వివరంగా రా. భిన్నమైన బోధ. ఇప్పుడు ఆ 7 ముద్రల్లో వింటే ఎత్తబడిపోతామా? చెప్పండి. 7 ముద్రలు అనేది వధువుకి, 7 బోర్లు అనేది ఇశ్రాయేలుకి. ఇప్పుడు 7 ముద్రలు అనేది మనకి అన్నప్పుడు ఆయన వధువు ఎప్పుడు అలంకరించుకోవాలో, ఆ ముద్రలు ఎప్పుడు చెప్పాలో దేవుడు తన సేవకుడితో చెప్పిస్తాడు. ఇంకొకటి ఎవరు చెప్తుందంటే, అంతెందుకు మన ఇంటికాడ చోరు ఉంటాం, ఇంటి ఎదురుకుండా మటన్ ఉంటాడు, వచ్చారా మా ఇంటికి రాలా మటన్, మీ ఇంటికాడ ఏమి చాలా, మీ అమ్మ ఏమీ లేదు అంటే సపోజ్ వెళ్ళాడు అనుకో, తండ్రి ఏం చేస్తాడు? బెత్తం పట్టుకుని రెడీ ఉంటాడు. ఏరా ఇక్కడ మటన్ కూర ఉన్నప్పుడు ఏం చేసావు? చారు కాస్తే కాదా అని చెప్పి 4 దెబ్బలు వేస్తాడు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు బోధించబడుతున్న బోధతో ఎత్తబడతావు. మరొకసారి చెప్పండి అందరూ. నువ్వు ఏదైతే నీకు నీ సేవకుడు ఏ ఉత్తమమైన మీద చెప్తున్నాడో దాన్ని నమ్మితే సరిపోతుంది. పక్కడు ఏం బోధిస్తున్నట్ట? 7 సంకాలాలు. పక్కడు పుత్రస్వగారు బోధిస్తున్నట్ట. ఆ ఇంటి ముందోడు 7 ముద్దలు బోధిస్తున్నట్ట, 7 బోర్లు బోధిస్తున్నట్ట. అక్కడ పరిగెడదాం, ఇక్కడ పరిగెడదాం, ఎక్కడికి వెళ్దాం, నా మనసు అంతా అక్కడే ఉంటుంది. మనసు అక్కడ ఉంటే వెళ్ళిపో. ఆమేన్, హల్లెలూయా. నీ మనస్సు ఎక్కడో పెట్టుకుని ఇక్కడ అనుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామా? అందుకనే ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే, ఈ మాట నేను ముగిస్తాను. పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే, పెళ్ళి అయిపోతుంది, 2వ రోజు చెప్పేస్తుంది, ఏమంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కానీ మా అమ్మ నాన్న వాళ్ళ బాధ పడలేక నేను పెళ్లి చేసుకున్నాను, సారీ, నేను నా ప్రియుడు బయట ఉన్నాడు, బండి మీద రెడీ ఉన్నాడు, వెళ్ళిపోతానే అని చెప్పి ఆ పెళ్ళైన వ్యక్తి 2వ రోజే లేకపోతే మొదటి రోజే చెప్పేస్తాను. చెప్పేసి బండికి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ పరిస్థితి చూడండి ఎలా ఉన్నాయో. సంఘంలో
ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, రాబోతున్నాయి అంటది. ఏమంటే మీతో మిమ్మల్ని పెళ్లి తీసుకున్నాడు కానీ నా మనసు మీతో లేదు, బయట ఉన్నాడే బండేసుకుని ఆడి మీద ఉంది. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అమ్మా నీ మనసు ఎక్కడుందో, నువ్వు ఎక్కడైతే సంతోషంగా ఉండగలవో అతని దగ్గరికి వెళ్ళి చక్కగా ఉండని చెప్పి ఆ రాత్రే బండికి పంపిస్తున్నాడు పెళ్లి కొడుకు. ఓ అద్భుతం. సుధమ కుమార లోతు తిన్నాను అయ్యే. కనుక సంఘములో అటువంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. అటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు డిస్టర్బెన్స్ చేయకుండా నీవు ఏం చేయాలంటే నీకు నచ్చిన కాడికి వెళ్ళడమే. శరీరం ఎక్కడ, మనసు అక్కడ కుదరదు. కుదురుద్దా? ఏం చేస్తే మనసేమో వేరే వాడి మీద, శరీరం ఎక్కడ పనిచేస్తుంది, ఆడతో సంతోషంగా ఉంటుందా, ఆడేదైనా వండమంటే వండుతుందా, ఎక్కడికైనా రమ్మంటే వస్తుందా, రానండి మీరు వెళ్ళొచ్చేయండి మార్కెట్కి అంటది. అది ఇష్టమైంది అయితే కూడా వస్తుంది, ఇష్టం లేదనుకో ఏమంటుంది మీరు వెళ్ళొచ్చేయండి. ఆడు 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటుంది, ఏమైనా చెప్తుంటే చేయనంటుంది. అప్పుడు అడుగుతాడు, ఏమ్మా నీ పరిస్థితి ఏంటి, అప్పుడు చెప్తాడు, ఓపెన్ అవుతుంది. ఏమండి ఇంతవరకు మీతో ఉన్నాను శరీరంగా కానీ ఆత్మ అయితే నా ప్రాణం అయితే ఇంకొకటి మీద ఉంది. ఎందుకు ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయడం? నెమ్మదిగా వెళ్ళిపోవడమే. ఆమె హల్లెలూయా. కనుకనే వాక్యముల డిఫరెన్స్ వద్దు. నీకు ఇక్కడ ఏది బోధించబడుతుందో పులిపిడి మీద నుంచి ఆ వాక్యము ద్వారా నువ్వు ఎత్తబడతావు. అంతగా మించి నువ్వు ఏదైనా యూట్యూబ్ గొట్టంలో, దాన్ని కొట్టమంటారా? యూట్యూబ్ అంటే ట్యూబ్ అంటే ఏంటి? గొట్టమే. గొట్టములోను ఆ గొట్టంలో ఈ గొట్టములోను అబ్బబ్బబ్బా ఈ వర్తమానం, అబ్బబ్బబ్బా ఈ మర్మం, అబ్బబ్బబ్బా ఈ సంగతులు మన భాషగా చెప్పలేదు కదా. ఏమే మన భాషగా చెప్తున్నారా అనుకునే ఆలోచనకి వచ్చిందనుకో, ఆనాడు అవ్వలోనికి సాతానుడు ఎప్పుడైతే అవిశ్వాసం అనేది వచ్చిందో ఇక ఆదాముతో ఉండలేకపోయిందామే. ఎప్పుడు చూసినా ముఖమంతా ఎక్కడికి వెళ్తుందంటే సర్పం వైపు చూసుకుంటుంది. అందుకనే మీరు కొంచెమైనా పులిపిండి లేకుండా చూచుకోవాలి. అందరూ ఎదుగా చెప్పండి. సంగమా ఇక్కడ కొంతమంది ఉన్న పర్లా వాక్యాన్ని వెంబడించేవాళ్ళు, వర్తమానానికి లోబడే వాళ్ళు, ఇక్కడ సేవకుడు ఏం చెప్తే దాని ప్రకారంగా చేసేవాళ్ళే ఇక్కడ అవసరం తప్ప మనసు ఎక్కడో ఇంకోటి ఎక్కడో అలా అనుకుంటే ఇక్కడ అవసరమే. మహిమ కలుగును గాక. కనుకనే కొరింథీ సంఘం ఆ విధంగా ఉన్నప్పుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే పునరుత్థానం లేదని చెప్తున్నారే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నేను ఆనాడు అపోస్తలులు బోధించింది ఆ బోధ ఇదిగో ఇప్పుడు నేను బోధిస్తున్నా పునరుత్థానం ఉంటుందని. దాన్ని నమ్మండి, మీరు ఎత్తబడతారు. దాన్ని నమ్మండి, మీరు విశ్వాసంలో ముందుకు సాగుతారు. ఈ రోజు మనం కూడా నమ్ముదామా? నమ్ముదామా? హల్లెలూయా. ఎన్నో వాక్యాలు వస్తున్నాయి, వర్తమానం ఎన్నో డిఫరెంట్లు వస్తున్నాయి. అవన్నీ ప్రక్కన పెట్టి వర్తమానం ఎదుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా చక్కగా అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. ఎవరికి వారిని ప్రార్థన చేసుకోండి. ఎవరు చెప్పనవసరం లేదు. నోరు తెరిచి కళ్ళు మూసి ప్రార్థన చేయండి. లేచిన వెంటనే కళ్ళు తెరిచి చూడమని చెప్పట్లేదుగా. ఇక్కడ దేవుని ఆత్మను దుఃఖపరచుద్ది ఎవరు? కళ్ళు మూసుకున్న అందరూ 2 చేతుల పైకి ఎత్తండి. ప్రభువా, ఆనాడు అపోస్తలుల ద్వారా వచ్చిన వాక్యమే, పౌలు ద్వారా బోధించిన వాక్యమే ఇప్పుడు మాకు ఇచ్చావు నాయన చెప్పి అందరూ దేవుని స్తుతించారు. అందరూ కలమయ్య అందరూ 2 చేతుల పైకి ఎత్తి